పరిస్థితిపై సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కురుపాం నియోజకవర్గంలో గిరిజనులు 20-25 కిలోమీటర్లు నడిచి అవసరాలు తీర్చుకుంటున్నారని, ప్రభుత్వం మాత్రం పట్టణ మహిళలకు ఫ్రీ బస్సులు ఇస్తూ గ్రామాలను విస్మరిస్తోందన్నారు. మారుమూల ప్రాంత గిరిజన పంచాయతీల మహిళలు కూడా ఉచిత బస్సు సౌకర్యం అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. చాలా మంచిదే, కానీ ఆ విధంగా మరి గిరిజనులకి సౌకర్యం లేక ఇదంటే తట్టల మీద బొర్ర మీద పండించిన పంటలు మోసుకొని 10-16 కిలోమీటర్లు నడుచుకుని వచ్చే పరిస్థితి ఉంది. ఒకళ్ళు ఆటో ఎక్కితేమంటే 60 రూపాయలు 70 రూపాయలు కూడా ఛార్జీ ఒక పక్క ఇచ్చే పరిస్థితి ఉంది. మరి కూటమి ప్రభుత్వంలో మైదాన ప్రాంతంలో బస్సు సౌకర్యం కల్పించారు. మరి ఏజెన్సీ ప్రాంతానికి ఎందుకు బస్సు వెళ్ళదని తెలియజేస్తాను. ఎలక్షన్ అప్పుడు మటుకు 2-3 బస్సులు వెళ్ళిపోతాయి, కారు వెళ్ళిపోతాయి. మరి ఇలాంటప్పుడు ఎందుకు వేయరని చెప్పి తెలియజేస్తాను. గడిచిన 5.5 సంవత్సరాలుగా ఈ బస్సు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ కొమరణ మండలం సంబంధించి మారుమూల కూనేరు నుండి మధ్యమండ మీదుగా ఈ పూడేసు మీదుగా లంచ్ వరకు బస్సు సౌకర్యం కల్పించి ఈ గిరిజన మహిళలు పాపాన్ని చూడండి, ఛార్జీకి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వీళ్ళకి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేము కూనేరు సంతలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఆ దిశగా రాబోయే రోజుల్లో వెంటనే బస్సు సౌకర్యం కల్పించి ఈ గిరిజన మహిళలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పి